కాప్రాలోని విజయ హైస్కూల్ ప్రాంగణం నుంచి పూరి జగన్నాథ ఆధ్యాత్మిక రథయాత్ర మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొప్పునూరి బసప్ప, విజయ లక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. జై జగన్నాథ నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య భక్తులు రథాన్ని వైభవంగా లాగారు. వందలాది మంది భక్తులు మహాప్రసాదాన్ని సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు. జగన్నాథుని రథాన్ని లాగితే సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని, సంవత్సరమంతా గర్భగుడికే పరిమితమయ్యే భగవంతుడు ప్రజలకు దర్శనం ఇవ్వడానికి స్వయంగా వీధుల్లోకి వచ్చే అరుదైన ఉత్సవమని కొప్పునూరి బసప్ప, విజయలక్ష్మి దంపతులు అన్నారు. జగన్నాథ రథయాత్ర ఇప్పట్లో చేసింది కాదు, కొన్ని వేల సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు. ఎప్పుడు అంటే ఇంద్రదుమ్న మహారాజు ఉండేవారు, సత్యయుగంలోనే ఇంద్రదుమ్న మహారాజు ఉండేవారు అనమాట. అప్పట్లోని ఈ పూరి జగన్నాథుని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి ఏడాది ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతూ వస్తున్నది. ఇది కొన్ని వేల సంవత్సరాలది. అటువంటి పురాతనమైన మన ఈ పూరి జగన్నాథ రథయాత్రని అందరికీ అందించడానికి సంకల్పం చుట్టుకున్నారు ఇస్కాన్ గచ్చిబౌలి. మనం ఇక్కడ రథయాత్రలు చేస్తున్నాం. అందులో 40వది ఈ స్కూల్ అన్నమాట. సో ఇది ప్రాచీనమైనది, మన ట్రెడిషన్ అన్నమాట. ఈ ట్రెడిషన్స్ అన్నిటిని మనం ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ మొత్తం ఈ పూరి జగన్నాథ రథయాత్రని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ